అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఫ్రెండ్స్, ఎంతమంది గుర్తుకుంది చిన్నప్పుడు టైర్తో ఆడుకోవడం? ఈరోజు అఖిల్కి టైర్ని చూడగానే ఆ ఆట గుర్తుకొచ్చింది అనమాట. ఎప్పుడన్నా ఎక్కడైనా చూసి ఉంటాడు, గుర్తుకొచ్చింది, ఆడుతూ ఉన్నాడు. ఇదైతే నాకు తెలిసి బైక్ అనుకుంటాను, యాక్టివ్ అది. దాంట్లో ఇంతకుముందు టైర్స్లో నేను ఇక్కడ కంపోస్ట్ చేసుకునేదాన్ని కదా, ఆ టైర్స్ అనేది తీసేసిన అనమాట. మెల్లిగా మళ్ళీ తీసుకురాకు. ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే మన మొక్కలు ఎలా ఉన్నాయి, మన మిద్దె తోటలో మొక్కలు ఎలా ఉన్నాయో చూస్తూ మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకునేటువంటి వెజిటేబుల్స్ ఏంటో చూద్దాము. వెజిటేబుల్స్ అయితే అఖిల్ నేను లైవ్లో ఉన్నప్పుడు వెజిటేబుల్స్ కట్ చేయమని చెప్పాను, కట్ చేశాడు. కూరగాయలతో పాటు చెట్లను కూడా కట్ చేశాడు, అవి కూడా చూపిస్తాను. ఆ యొక్క అప్రూపు కట్టాన్ని కూడా చూపిస్తాను. అవును, మళ్ళీ పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏం పని చేయాలో కూడా చెప్పాలిగా. ఇదిగోండి వంకాయలు కట్ చేసాము. అఖిలే కట్ చేసాను, నేను కొన్ని కట్ చేసా, కొన్ని అఖిల్. వంకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి. ఈ ఒక్క చెట్టు మాత్రం మంచిగా వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా లైఫ్లో ఏదైనా హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నెక్స్ట్ ఆ యొక్క హ్యాపీనెస్కి రివర్స్ అయితే అవుతుంది అనమాట. అదిగోండి అక్కడ సౌండ్ వినిపించిందా? బకెట్ మోగుతుంది. ఇదిగోండి డ్రాగన్ ఫ్లవర్స్ అయితే రేపు ఈరోజు విచ్చుకుంటే నైట్ ఇవి 3. ఇదిగోండి ఇది ఒకటి 4 విచ్చుకుంటాయి. నైట్ అయితే ఇంకొక 4 విచ్చుకున్నాయి. 1 2 అదిగోండి అక్కడ 3, అదొకటి 4 ఫ్లవర్స్ అయితే నైట్ విచ్చుకున్నాయి. ఈరోజు 4 ఫ్లవర్స్ విచ్చుకుంటే మొన్న ఇంకా 2 ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా తర్వాత పచ్చిమిర్చిలు ఇట్లా మనం మొన్ననే పెట్టుకున్నాం కదా, ఆ మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామా. కిచెన్ కంపోస్ట్లో పెట్టిన మొక్కలు వచ్చినంత హెల్దీగా మనం వేరే మొక్కలు అయితే రావన్నమాట. ఇదిగోండి ఇది కూడా కిచెన్ కంపోస్ట్ వేసి పెట్టాం కదా. పచ్చిమిర్చితో పాటు దీనిలో తులసి మొక్క కూడా ఉంది. ఇదిగోండి ఎంత మంచిగా వచ్చింది చూడండి మొగ్గలతో పాటు మిల్లీ బగ్ కూడా వచ్చింది. మిల్లీ బగ్ని చంపేసాం, అది కాయలు వచ్చిన ప్లేస్కి వస్తుంది. ఇదిగోండి ఈ పచ్చిమిర్చి మొక్క కూడా మంచిగా ఉంది, హెల్దీగా. ఇవన్నీ కిచెన్ కంపోస్ట్లో పెట్టుకున్నాం. ఇదిగోండి వంకాయలు కొన్ని హార్వెస్ట్ చేశాను. తర్వాత నాకు ఇక్కడ లైవ్ రావట్లేదు, అప్పుడే అఖిల్ వచ్చిండే, అఖిల్ని కట్ చేయమంటే కట్ చేశాడు. ఇదిగోండి ఇంకా కొన్ని ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి, కట్ చేస్తాను. బుజ్జిగా మసాలా వంకాయ తీసుకుంటే అయితే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇలాంటి పనులు చేసి పెడతాడు. ఇంతకుముందు ఇటు వచ్చింది, ఇక్కడ ఉన్నది అంతే ఎత్తేసిండు. మళ్ళీ ఆడికి చూసిండ్రా ఏమని నేను ఇదిగో పచ్చిమిర్చి తెంపమన్నాను. ఇదిగోండి పచ్చిమిర్చి ఇంత పెద్ద కొమ్మ కట్ చేసిండు, కోపం వచ్చింది. ఇంత పెద్ద మొక్క చూడండి. దీనికి ఎంత మంచిగా ఉంది అసలు, పూతనైతే చెట్టు నిండా పూత ఉంది. నాకు దీన్ని చూస్తే లైఫే గుర్తుకొస్తుంది. మన జీవితంలో కూడా అంతే కదా, మంచిగా సెటిల్ అవుతున్నాం అనే టైంకి మన లైఫ్ అంటే మనం మళ్ళీ జీరోకి వస్తే ఎలా ఉంటుంది, అలా ఉందని మరి దాని పరిస్థితి. అదిగోండి ఈ కొమ్మ కూడా ఇరిగిపోయింది. దానికి ఉన్న సైడ్కున్న 2-3 కొమ్మలు మాత్రమే ఉన్నాయి, మిగిలిన చెట్టు అంతా మా ఫట్ అయిపోయింది. అట్లా ఉంటాయి అన్నమాట పిల్లలతో పని. ఇదిగోండి వంకాయలు ఉన్నాయేమో మొత్తం చూడనా, అన్ని తెంపేసినామంటే అన్నీ తెంపేసినాము, ఒక్క వంకాయ కూడా లేదు అన్నది. ఇదిగోండి ఇంకా మస్తుగా ఉన్నాయి వంకాయలు. అందుకే పిల్లలకు పని చెప్పాలి, దాంతోపాటు వెనకాలని మనం చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీద నమ్మితే కష్టమవుతుంది కదా, పని నేర్పించాలి. తప్పు చేస్తున్నారు కదా అనేసి చెప్పకుండా పోతే ఆయనకి రాదు పని. అట్లని తిట్టినా కానీ నేర్చుకోలేరు. ఓసారి ఒక మాట అన్నా ఏంటంటే ఆకుల వెనకాల దాక్కుంటే మనకు కూడా అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలా ఆకులను అటు ఇటు ఇట్లా సెట్ చేసుకుంటూ చూసుకోవాలి. నాకు కూడా నేను ఇట్లా అటు ఇటు పోతున్నప్పుడు మళ్ళీ కనిపిస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ తెంపుతూ ఉంటాను. అదే చెప్పాను అఖిల్కి, నాన్న ఇట్లా చెట్టును అటు ఇటు అంటూ చూడు నాన్న, వంగి చూడు కనిపిస్తాయి కాయలు అని. ఇంకోండి ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి. మసాలా వంకాయకైనా వంకాయ టమాటాకైనా సూపర్గా ఉంటాయి. మనకి ఎన్ని చెట్లు 1 2 3 4 5 6 వంకాయ చెట్లు ఉన్నాయి. 7 వంకాయ చెట్లు ఉన్నాయి మనకి మిద్దె తోటలో. ఇదిగోండి ఇక్కడ కూడా పెద్దగా ఉన్నాయి. రేపటికైతే మసాలా వంకాయ సూపర్. ఆ వంకాయలన్నీ నాకే మా వాళ్ళు ఎవరు వంకాయలు తినరు, ఓన్లీ దాంట్లో పెట్టిన మసాలా మాత్రమే తింటారు మా వాళ్ళు. అది చెప్పాక ఎంత తెంపేటప్పుడు కనిపించవు, తర్వాత అటు ఇటు అనేసరికి కనిపిస్తాయి. అవి ఇంకో 2 రోజులు అయిందనుకుని మంచిగా వంకాయ టమాటా చేసుకోవచ్చు. ఇది కూడా మా వాళ్ళతో వచ్చిన బాధ. నేను మన తోటలో ఏం కూరగాయలు పెట్టినా అసలు తినా అంటారు.
దొండకాయలతో ఆల్మోస్ట్ కొన్ని వచ్చినాయి తెంపేసినాము. చిన్నప్పటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చిన అయితే లేదు. రేపు పొద్దు నన్ను వచ్చి ఇవ్వాలి. ఆకులన్నీ తెంపేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మంచిగా పెరుగుతాయి. దానికి ఏం భోజనం పెట్టకుండా మంచిగా పెరగమంటే ఇరిగిలు పెరుగుతుంది చెప్పండి, ఏం కాయలు ఇస్తుంది. మనం దానికి మంచిగా తిండి పెట్టి మంచిగా పోషిస్తే మంచిగా వృద్ధిలోకి వస్తుంది. మన పిల్లలైనా మంచిగా చదివించి మంచి ప్రయోజకులు చేస్తున్నాయి కదా, అది రేపు ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అయ్యేది. అవి కూడా అంతే. ఏం చేసినావా, బుద్ధ బ్యాకించుకున్నావా ఏంటి కది ఇక్కడ ఒక్కటే వచ్చింది ఈ చెట్టుకి డ్రాగన్. ఇంకా వస్తుందేమో అని చూస్తున్నా కానీ ఏమొచ్చినట్లేదు. కనకమరాలు అయితే ఇంతకుముందు అఖిల్ తెంపేసిండు. ఇంకొన్ని దానిమ్మలు అయితే ఎందుకు ముట్టకపోతే వచ్చి నష్టం ఏమైనా ఉందా? ఇదిగోండి నేను హ్యాంగింగ్ పార్ట్స్ పెడతాను కదా, ఇదిగోండి ఇవన్నీ అవి. ఇప్పుడు నేను ఇంకా కింద చాలా పెయింట్ చేశాను కదా, బట్ అన్నింటి రేపు కానీ ఎల్లుండి కానీ మంచిగా ఇదిగోండి ఇలా ముద్దుగా ఉన్నాయి చూడండి, గుత్తులుగా దానిమ్మలు. అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. సపోటా చెట్టుకి బాగా పురుగు వచ్చింది. ఒకసారి కోపం వస్తే సపోటా చెట్టుని చూస్తానైతే బుద్ధి తెలుసు. ఆ పూరలు ఎట్లా సతాయిస్తారో అది కూడా అట్లే సతాయిస్తుంది. ఇదిగోండి చెప్పగా పచ్చిమిర్చి చెట్టు అది ఒక్కటే మంచిగా ఉందని, ఇదిగోండి మిగిలిన చూడండి ఎట్లా మొత్తం వాడిపోయి పురుగు వచ్చి ఉండే. ఏది ఆ ఒక్కదాన్ని కూడా ఖరాబ్ చేసేసిన. నీ ముక్క అవుతుండే మళ్ళీ నీ వల్ల క్లైమేట్ అంటారా ఏమి. ఇదిగోండి ఇది కూడా పోయింది. ఇదిగోండి వాటర్ బాటిల్ ఉన్నటువంటి దానిమ్మ చెట్టుకేమో అంత పూత వచ్చింది. అంత పెద్ద బకెట్లో ఉన్నటువంటి దానికేమో నో పూత. మొక్కలకైతే నీళ్లు పోసుకుందాం మనము. నువ్వు ఉత్తరం ఊపుకుంటూ వచ్చినావు కదా, నేను అంత ముద్దుగా చెప్పాను చిన్నోడు వాటర్ దేవే డైనింగ్ టేబుల్ పైన పెట్టింది అని. ఇంకెందుకు పోదాం చెట్లకు నీళ్ళు పోసేసి దెబ్బ మమ్మీ. ఇదిగోండి అంజీర్ చూద్దాము. అబ్బా నేను ఇది కట్ చేసుకుందాం అనుకున్నాను. ఇదిగోండి నేను అనుకున్నడమే ఆలస్యం, నాకంటే ముందవి వస్తాయి. నువ్వెందుకు తింటావు నేనే ఉన్నాను కదా అని. ఇదిగో నేను ఇది తిన్నాననేసి అది రేపైతే మక్కుతుంది అనుకున్నాను. అది దాని పని చేసింది, దీని పని చేసింది. అది రేపటి వరకు తినేస్తుంది. నువ్వే ఇప్పుడు సన్నలు లైట్ వస్తే సన్నిగాడు ఉన్నట్టేనా? బన్నీగాడు లేడా? ఊరికే అన్నబ్బా సన్నీ బన్నీ అని. రేపు ఆకుకూర విత్తనాలు వేసుకుందాము. అన్ని మొక్కలకైతే వాటర్ వేసేసుకుందాం. దాంట్లో ఫ్రూట్స్తో చేసుకున్నటువంటి పర్మెంటేజ్ ఉంది కదా, దాన్ని అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఫిల్టర్ చేసుకోవాలి. దాంట్లో సన్నటి నలకలు లాంటివి ఉంటాయి, అందుకోసం మనం ఫిల్టర్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. చూసారా చూడండి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కానీ ఉంటుంది మనకి. ఇప్పుడు దీన్ని బాటిల్లో పోసుకుందాం. చూపిస్తే ఎంత వచ్చింది చూసారా, అన్నీ ఉండు. నేను బాటిల్ తెస్తా. చూడండి బాటిల్లో మనము ఇలా పెట్టేసుకొని మమ్మీ నేను చూపించు డబ్బు పోతున్న దీంట్లో వేసుకుందా. తిరుగుతూ ఉండాలి అది కరెక్ట్గా. దాని పువ్వులు చిన్నగా ఉండి నువ్వు ఇంతకుముందు సెంటర్లో వస్తుండే కదా. ఇది పువ్వులు చిన్నగా ఉంది నాన్న. ఈ చిన్న బట్టలు కూడా ఫిట్ అవ్వడానికి అనుకుంటా కదా అది. దాంతో పోసేకరే డైరెక్ట్ పోసేసుకుందాం, ఈజీగా ఉంటుంది. బాటిల్ బకెట్లో పెట్టేసి వేయచ్చు. ఇది కూడా మనము పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి అన్నింటికి స్ప్రే చేసుకోవచ్చు.
ఒకసారి ఇటు వచ్చేసి చూడండి, ఇక్కడ మన డ్రాగన్ ఫ్లవర్ కూడా ఎంత మంచిగా ఉంది. ఈ రాత్రే విచ్చుకుంటుంది. ఇంకా ఇక్కడ ఒక డ్రాగన్, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, అంజీరు మొక్క. ఫ్రెండ్స్ ఇదిగోండి, అంజీరికి అయితే కాయలు వస్తే మనకంటే ఎక్కువ పక్షులే తింటాయి. చూడండి ఇదిగోండి, ఇక్కడ ఒకటి తిన్నది అయిపోయింది. వీడు సగం తినడానికి సగం తినేసి ఇంకా సగం ఉంది. 25% తిన్నది, ఇంకో 75% తింది. కాయలు సగం అవే తింటాయి, సగం కంటే ఎక్కువ అవే తింటాయి. 75% కాయలు అవి తింటే 25% కాయలు మనం తింటాం. అది కూడా మక్కకు ముందు తెంపుకుంటేనే, మక్కిన తర్వాత అయితే మనకైతే రాము. ఇప్పుడు నేను తయారు చేసుకున్నటువంటి ఫర్మెంటెడ్ జ్యూసెస్ మన పండ్ల మొక్కలకి, కూరగాయల మొక్కలకి అన్నీ ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి పూత దశలో ఉన్నటువంటి ప్రతి మొక్కకి ఇచ్చామనుకోండి, వచ్చేటువంటి కాయలు అనేటువంటివి మంచిగా వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, చెట్టు మొత్తం మంచి తడిపే విధంగా మంచి కిందికి వెళ్ళి పైదాకా స్నానం పెట్టాలన్నమాట. స్ప్రే బాటిల్స్ కూడా దొరుకుతాయి. స్ప్రే బాటిల్స్ కంటే ఇలా మన దగ్గర ఉంటే వేస్ట్ బాటిల్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. దానిమ్మ మొక్క కూడా మంచిగా పూత మీద ఉంటుంది. ఇప్పుడు కాయలు కూడా మంచిగా వచ్చాయి. ఆ వచ్చిన కాయలు అనేటువంటి మనకి సీడ్స్ అనేవి మంచిగా ఫామ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి బంద్. ఇది కూడా దానిమ్మ చెట్టు మంచిగా పూత మీద ఉంది కదా, దీనికి మంచిగా స్ప్రే చేసుకుందాము. మనం వచ్చినటువంటి కాయలు ఉన్నాయి కదా, అవి లోపల సీడ్స్ అనేటువంటి మంచిగా ఫామ్ కావడానికి, కాయ సైజ్ పెరగడానికి, లోపల ఉన్నటువంటి సీడ్ ఉంది కదా వాటి యొక్క సైజ్ అనేటువంటిది పెరగాలి. దాంతోపాటు కలర్ రావడానికి చాలా బాగా పనిచేస్తాయి ఈ యొక్క పోషక విలువలు అయితే. ఇదిగోండి, ఈ యొక్క వైట్ ఫ్లవర్స్ ఉన్నటువంటి ప్లాంట్ చూడండి ఎంత మంచిగా పువ్వులు వచ్చిందో. దానికి కొంచెం మట్టి ఉన్న ఈ ఎండాకాలంలో అయితే మంచిగా వస్తుంది తెలుసా. తర్వాత టమాటా మొక్క కూడా మంచి పూత మీద ఉంది. ఈ స్టేజ్లో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఆ పూత రాలిపోకుండా మంచిగా వస్తుంది. పచ్చిమిర్చి కూడా ఎంత బాగుందో చూడండి. సపోటా మొక్కకైతే బాగా పెస్ట్ వస్తుంది. ఎంతనైతే మనకి మొక్క చిగురు వచ్చి మంచి పూత వస్తుందో అంతే ఎక్కువగా దానికి పెస్ట్ అయితే వస్తుంది అనమాట. ఆ పెస్ట్ పోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి, ఈ చెట్టు కూడా దానిమ్మకి మంచిగా పూతనైతే బాగా వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న కనకమరాల మొలకలు ఉన్నాయి కదా, వీటి కూడా వేద్దాము, మంచి చిగురు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనము మళ్ళీ ఆ బాటిల్లో నీళ్ళు అయిపోయినాయి కదా, అయిపోగానే మళ్ళీ వాటర్ అనేవి ఫిల్ చేసుకుందాం. సేమ్ ఇదే విధంగా రీఫిల్ చేసుకుందాం అనుకోండి. ఇప్పుడు నేను లిక్విడ్ ఫర్టిలైజర్ ఏమి ఇస్తున్నానంటే అరటిపళ్ళు, తర్వాత పాపాయ రెండింటిని యొక్క ఫర్మెంటెడ్ జ్యూస్ అనమాట. తర్వాత ఇప్పుడు దొండ మొక్కకి స్ప్రే చేసుకుందాం రండి. దొండ మొక్క మంచిగా తడిసే విధంగా దొండ మొక్కకు స్ప్రే చేద్దాం. ఈ మధ్య లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వట్లేదు, అందుకే దొండకాయలు ఎక్కువ వస్తలేవన్నమాట. అవి ఇప్పుడు అది వాటికి బలం సరిపోతలేదు నాన్న. ఈ మధ్య మస్తు రోజులు అవుతుంది, నేను రోజు అనుకుంటాను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలని, కానీ ఇవ్వట్లేదు. దాన్ని బాటిల్ ఊరికి తన్నుకుంటే రాకు. అందుకని ఆ సౌండ్ కూడా నా కెమెరా మస్తు ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. ఇదిగోండి, ఈ యొక్క సీతాఫల ప్లాంట్ మంచి పూత మీద ఉంది కదా, ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా పూత రాలిపోతుంది. దీని వలన మెరుగుపడుతుందేమో చూద్దాము. ఇంకోటి ఇటు పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి కదా, ఈ యొక్క పచ్చిమిర్చి మొక్కలకు కూడా పేస్ట్ ఎక్కువ రాకుండా వచ్చిన పేస్ట్ పోవాలంటే ఇది చాలా బాగా వస్తుంది అనమాట. పాలకూర చూడండి ఎంత మంచి హెల్తీగా ఉందో. నల్లేరు మొక్క చూడండి, మామిడి ఏది మర్చిపోయినా నల్లేరు మర్చిపోడు అస్సలు. పేరు నచ్చింది అబ్బా, చూసిన పేరు వచ్చేసి. ఇదిగోండి నల్లేరు మొక్క. ఈసారి ఏంటి మొక్కలన్నీ డల్గా ఉన్నాయి, వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేయలేదు, ఎరువులు వేసేయలేదు. ఏదో టైం అంతా అయిపోతూనే ఉంది. నీకు స్కూల్ స్టార్ట్ అయిపోతే నాకు టైం దొరుకుతుంది అబ్బా. నువ్వు స్కూల్కి పోయిన టైంలో నాకు ఈజీగా పని చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుందాం.